చెప్పుకుందామండి. మహాగణుడ మహోన్నతుడ మా కన్న తండ్రి, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. గతకాలమంతయు మమ్మల్ని ప్రేమించారు, భద్రపరిచారు, బలపరిచారు. క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, సజీవతత్వాన్ని ఇచ్చి సంఘాన్ని దినదినము అభివృద్ధి పరుస్తూ ఇంకనూ వృద్ధి చెందాలని, ఇంకనూ అనేకృతులుగా విస్తరించాలని, బలపరచబడాలని మీ దాసుల ద్వారా ఏర్పాటు చేసిన ఈ సంఘ క్షేమాభివృద్ధి కార్యక్రమాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీరు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి, నాయన విద్యుత్తుని బట్టి, సమస్తాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకనూ జరగవలసిన కార్యక్రమాంతి కూడా మీ నామ మహిమార్థము జరగటానికి వాతావరణ విషయంలో, విద్యుత్ విషయంలో మీ సహాయం మాకు అనుగ్రహించండి. మీ దాసులు నిలిచి మీ మాటలు అందించడానికి సిద్ధపడుతుంటుండగా మీరే మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి, ధైర్యపరిచి మీ కొరకు నమ్మకంగా జీవింపచేసి సంఘాన్ని ఇంకనూ వృద్ధిపరచబడుటకు కృప చూపి నడిపించమని సమస్తము మీ యొక్క పాదంలో పెడుతూ మీ కుమారుడు, మా రక్షకుడు క్రీస్తు వారి ద్వారా ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థించిన సోదరులకు వందనాలు. ఈ సమయంలో మరి మొదటి వర్తమానము అందించడానికి దేవుని సేవకులు రెడీగా ఉన్నారు కాబట్టి ఇంకా అక్కడక్కడ కూర్చున్నవారు, నిలబడిన వారు దయచేసి మీకు ఏర్పాటు చేయబడినటువంటి ఛాయిస్లో కూర్చోండి. ఒక ఆర్డర్లో క్రమంగా దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి అనాలోచనగా అశ్రద్ధగా వండుకోకుండా, డిస్టర్బెన్స్ లేకోకుండా మరి దేవుని యొక్క ఆశీస్సులు మనందరి మీద, సంఘము మీద, మరి మనందరి మీద ఉండాలంటే కనుక మనము చూపించే భక్తి శ్రద్ధలు ఒక క్రమమైనటువంటిది. క్రైస్తవ జీవితం అంటేనే క్రమమైనది. ఈ లోకానికి దిశానిర్దేశం చేయగలిగినటువంటి జీవితం అది ప్రభువు మనకు నేర్పింది. కాబట్టి దేవుని యొక్క వాక్యము విత్తబడుతూ ఉంటుండగా ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మొదటి వర్తమానాన్ని అందించవలసిందిగా సహోదరులు ప్రేమ్ కుమార్ గారికి ఈ సమయానికి అప్పగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని కొన్ని మాటలు, ముఖ్యమైన వర్తమానానికి ముందు కొన్ని మాటలు మనం విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. నాయన, మంచి వాతావరణాన్ని మాకు అనుకూలపరిచారు. చుట్టుపక్కల ప్రతికూలమైన వాతావరణం ఉన్నా మాకైతే చక్కటి వాతావరణాన్ని దయచేశారు నాయన. అందును బట్టి మీకు లెక్కలేని స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ పిల్లల్ని సకాలంలో మా సన్నిధికి తోడుకుని వచ్చి అమూల్యమైన సంగతులు దైవదాసుల ద్వారా మాకు వినిపించి మా బ్రతుకులను సరిదిద్దుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. కొన్ని మాటలు మాట్లాడుతుండగా నాకును మీ పిల్లలకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లరా, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మన మధ్యలో ఉన్న దైవదాసులకు, అలాగే అధ్యక్షులకు, వచ్చిన మీరందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరి చుట్టుపక్కల ప్రతికూలమైన వాతావరణం ఉన్న మనందరికీ కూడా చక్కటి వాతావరణాన్ని దయచేసిన దేవాది దేవునికి మనం ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రతి నెల కుటుంబ క్షేమాభివృద్ధి అనే ఈ మహాసభను ఏర్పాటు చేయడంలో మా ఉద్దేశము ఒకటే. ప్రపంచంలో లేనటువంటి క్షేమము అనేది ఒక దైవ సన్నిధిలో మాత్రమే ఉంది. నోవాహు ఓడను కట్టాడు. ఆ కట్టిన ఆ సందర్భాలలో సమాజానికి వాక్యాన్ని ప్రకటిస్తూ చెప్పిన వినని వారు పట్టించుకొనని వారు చిట్ట చివరికి దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే వాడ నిర్మాణము. ఈ వాడ నిర్మాణంలోనికి వచ్చింది మనకి ఎవరొచ్చారు అని ఆలోచిస్తే జంతువులు, పక్షులు ఈ వాడలోనికి ప్రవేశించాయే కానీ మనుషులు మాత్రం లోపలికి ప్రవేశించలేకపోయారు. అందుకే దేవుడు ఆనాడు నోవాహు ద్వారా వాడ నిర్మాణం జరిగింది. అందులోకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ బ్రతికింపబడ్డారు, ప్రపంచ నలుమూలలకు వ్యాపింపబడ్డారు. దేవుడు ఈరోజు ప్రపంచానికి, సమాజానికి చెబుతున్నది ఒకటే. దేవుడు నోవాహులో ఎలాగైతే వాడ నిర్మాణానికి వచ్చిన వారు ఎలా బ్రతికింపబడ్డారో
అలాగే సంఘములో ఉన్నవారు మాత్రమే క్షేమముగా దేవుడు ఉంటాడు అని చెప్తున్నాడు. సంఘానికి ఎప్పుడు దూరం కాకూడదు మనం. నేడున్న దినాలలో, నేడున్న పరిస్థితుల్లో సమాజము ఎటువైపు వెళ్ళిపోతుంది అంటే, ఒక కవులు చెబుతున్నట్టుగా ఇప్పుడే మహిళా లోకము నిద్ర లేచింది అనేటట్టుగా మనకు కనపడుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా మహిళలలో ఉత్తేజము కనపడుతుంది. ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఎక్కడ చూసినా మహిళకు ఉన్నతమైన పీట వేయడము జరిగింది. ఈరోజు సమాజంలో ఈ గత 5 నెలలు 6 నెలల మధ్య ఈ కాలంలో స్త్రీల చేత, భార్యల చేత భర్తలు చంపబడిన వారు సుమారుగా 700 మంది చంపబడ్డారు. భార్యలు భర్తలను నిర్దాక్షిణ్యంగా చంపిన దాఖలాలు మనకు కనపడుతున్నాయి. ఎందుకో కవులన్నట్టుగా లేచింది మహిళా లోకం అనే పాట మనకి ఖచ్చితంగా సరిపోతుందేమో. మనిషి ఈ జీవిత కాలంలో ఆనందం వైపు పరుగెడుతూ దేవుని యొక్క విలువలను మరిచిపోయినట్టుగా మనకు కనపడుతుంది. ఏమంటే ఎక్కడా లేనంతగా ఎప్పుడూ లేనంతగా మనకి నేరాలు ఎక్కువ కనపడుతున్నాయి. చూడండి, ఏ పట్టణాల్లో చూసినా, ఏ దేశంలో చూసినా, ఏ చిన్న పల్లెలలో చూసినా నేరాలు చేయటానికి, దొంగతనాలు చేయటానికి యవనస్తులు డ్రగ్స్కు అలవాటు పడిపోయి వృద్ధాప్యములో ఉన్న 80 సంవత్సరాల స్త్రీలను చెరిచిన పరిస్థితులు నేడు కనబడుతున్నాయి. దీని అంతటికి కారణం ఏమై ఉండొచ్చు తెలుసా అండి? ఒకప్పుడు ఎక్కడ చూసినా, ఎందరిని చూసినా ప్రతి ప్రాంతాలలో మనకి మహాసభలు కనపడతాయి. ఏ గ్రామంలోకి వెళ్ళిన ఉపవాస కూడికలు కనపడతాయి. ఎక్కడ చూసినా 2, 3, 4 చోట్ల కూడా మీటింగ్స్ మనకు కనపడతాయి. మరి ఎందుకు ఈరోజు ఇలాంటి మీటింగ్స్ ఎందుకు కనపడటం లేదు? ఎందుకు ఈరోజు సేవకులు ఇలాంటి బహిరంగ మీటింగ్స్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? అంటే ఈ మీటింగ్స్ జరగకపోవటానికి, దేవుని కార్యకలాపాలు జరగకపోవటానికి, నేరాల సంఖ్య పెరగటానికి ఏదో ఒక లింక్ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అంటే దేశంలో నేరాలు పెరిగిపోవడానికి గల కారణం మనుషులలో భక్తిభావాలు తగ్గిపోవటమే దీనికి కారణం. కొన్ని ప్రాంతాలలో మా ప్రాంతాలకి సేవకులు రావద్దని బోర్డులు కూడా పెట్టుకుంటున్నారు. మా ప్రాంతాల్లో మీటింగ్స్ జరుగుతుంటే మీటింగ్స్లోకి వెళ్ళి జరగనివ్వని దాఖలాలు కూడా మనకు కనపడుతున్నాయి. అంటే ఒక గ్రామీణ వాతావరణంలో మా ప్రాంతానికి మీ వాక్యము, మీ మాటలు మాకు అవసరం లేదు అని చెప్పిన పరిస్థితులు నేడు కనపడుతున్నాయి. దీనిని బట్టి మనందరికీ ఒక ఆలోచన రావాలి. ఏ ప్రాంతానికైతే, ఏ దేశానికైతే, ఏ పట్టణానికైతే దైవ సేవకులు వెళ్ళటము లేదో, ఏ ప్రాంతానికి దేవుని మాటలు వెళ్ళటము లేదో, ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలు, యవ్వనస్తులు, స్త్రీలు, పురుషులు ఏమైపోతున్నారండి? మందుల వ్యాపారం పెరిగిపోయింది, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. దీన్ని అరికట్టే పరిస్థితి కనపడలేదు. దేశంలో అవినీతి పెరిగిపోయింది. నాకు తెలిసిన కారణం ఏంటంటే, సేవకులు మీ ప్రాంతాలకి రాకపోవటమే దీనికి కారణం. ఎప్పుడైతే సేవకుడు మీ ప్రాంతాలకు వచ్చి ఉపవాసాల పేరిట దేవుని మాటలను మీ ప్రాంతంలో చెప్పించుకుంటారో అప్పుడే ఈ నేరాలు అదుపులోకి వస్తాయి ఖచ్చితంగా.
ప్రతి మనిషిలో దైవభావాలు అలవాటు పడతాయి. దేవుని మాటలు సమాజంలోనికి వెళితేనే, దేవుని ఉద్దేశాలు సేవకుల ద్వారా ఆ ప్రాంతాలలోకి వెళితేనే ఈ లోకము, ఈ సమాజము రక్షింపబడుతుంది. అందుకే ప్రజలకి మరణ భయం అనేది పట్టుకుంది. ప్రజలు ఒక భయోందోళనమైన పరిస్థితిలోనికి సమాజం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన ఈ సమాజాన్ని చూసి దావీదు గారు తన కుమారుడైన సొలొమోనును పిలిచి ఒక మాట చెబుతున్నాడు. నా కుమారుడా, నేను మరణానికి వెళ్ళిపోతున్నాను, నా చావు నా కళ్ళ ముందు ఉంది. నేను మరణానికి వెళ్ళిపోతున్నాను, నా కళ్ళ ముందు మరణం ఉంది. ఈ మరణము నా కళ్ళ ముందు ఉంది కనుక నువ్వు చెయ్యవలసిన పనులు చెప్తాను, నీకు జాగ్రత్తగా రాసుకో, నీ హృదయం మీద ముద్రించుకో. పరలోకంలో ఉన్న దేవుడు ఆ రోజు సొలొమోను చేత, దావీదు చేత సొలొమోనుకు చెప్పించాడు. ఈరోజు పరలోకంలో ఉన్న దేవుడు మనందరితో చెబుతున్నాడు, మీ హృదయాలలో మీరు తెచ్చుకున్న నోట్ పుస్తకాలలో కూడా ఈ పదాన్ని, ఈ వాక్యాన్ని రాసుకోవాలి. మొదటి రాజుల గ్రంథము, ఇది చదువుకుని మనం ముగించుకోవడానికి సిద్ధపడదాం. 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు మనము చదువుకుని మనం మరి ముఖ్యమైన వర్తమానాన్ని మనం వినడానికి సిద్ధపడిపోదాం. దావీదునకు మరణకాలము సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన సొలొమోనును ఇలాగు చెప్పెను, ఏ తండ్రి అయినా మరణించేటప్పుడు, చావుకెళుతున్నప్పుడు ఎలాంటివి అప్పగింతలు చేస్తారు? ఏమండి, మనం చచ్చిపోయే స్థితిలో ఉన్నామనుకోండి, మనం ఏం చేయాలనుకుంటున్నాం? మన పిల్లలకి, ఒరే పెద్దోడా, ఒరే చిన్నోడా, నా దగ్గరికి రండి, మీరిద్దరూ ఆస్తులు పంచుకోండి, ఆ 10 ఎకరాలు నువ్వు తీసుకో, ఈ 10 ఎకరాలు నేను తీసుకుంటాను నేను. అంటే మనిషి మరణానికి వెళ్ళేటప్పుడు ఆస్తి పంపకాలు అప్పగించి, బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోతారు. అంటే మనిషి మరణించేటప్పుడు, మరణానికి వెళ్ళిపోతున్నప్పుడు ఏదైతే ఆస్తులు ఉన్నాయో, ఏదైతే సంపద ఉందో ఆ సంపదని తన పిల్లలకు అప్పగించి మరణించిన పరిస్థితులు కనపడతాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నేను మరణానికి వెళ్ళిపోతున్నాను, నేను మరణమైపోయిన తర్వాత నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? నువ్వు ఏం చెయ్యాలి? కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, మరణ భయం అనేది నీకు లేదు. నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా, ఏమండి, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏదైతే చేస్తావో దేవుడు నీకు జీవితంలో ఒక ఉన్నతమైన రాజ్యాన్ని సుస్థిరం చేస్తాడు. ఆయన నువ్వు ఎక్కడికెళ్ళినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ చోటకెళ్ళినా దేవుడు నిన్ను కాపాడి రక్షిస్తాడు. మరణానికి వెళ్ళిపోతున్నప్పుడు బాధలు ఉంటాయి కదా, మరణానికి వెళ్ళిపోతున్నప్పుడు భయం అనేది వస్తుంది కదా. మనిషికి భయం ఆవరించకుండా, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వేం చేయాలి అంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేయాలి అంటే, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా నీవు, నీ కుటుంబము క్షేమాభివృద్ధి ఉండాలి అంటే దేవుడు చెప్పిన శాసనాలను తూచా తప్పకుండా నువ్వు పాటించాలి. ఇలా పాటిస్తే ఏం జరుగుతుంది? దేవుని శాసనాలు నువ్వు పాటిస్తే, దేవుని మాటలు నువ్వు అనుసరిస్తే, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట పూర్ణ హృదయముతోనూ, చివరిగా మీకు తెలియవలసింది ఏంటంటే, దేవుని వాక్యం ప్రకారంగా నీ జీవితాన్ని మలుచుకుంటే నీ పిల్లలు బాగుంటారు, నీ కుటుంబము బాగుంటుంది, నీ దేశము బాగుంటుంది, ప్రపంచ పరిస్థితి బాగుంటుంది. దేవుని మాటలు ఆహ్వానించని గ్రామం, దేవుని మాటలకు చెవినివ్వని పట్టణం,
దేవుని మాటలకు విధేయత ఇవ్వని ఏ దేశమైనా చిట్ట చివరికి నాశనము కాక తప్పదు. మీ గ్రామాలకి, మీ ప్రాంతాలకి దైవ సేవకులను ఆహ్వానించండి. మీ ప్రాంతాలకు దేవుని మాటలు వెళ్ళనివ్వండి. ఏ దేశానికైతే, ఏ ప్రాంతానికైతే దేవుని మాటలు వెళ్ళవో అక్కడ పతనము తప్పదు, అక్కడ నేరాలు పెరుగుతాయి, అక్కడ మనిషి పతనమైపోతాడు. నీ కుటుంబ క్షేమము జరగాలి అంటే, నీ కుటుంబము బాగా ఆశీర్వాదకరంగా బ్రతకాలి అంటే సంఘానికి కట్టుబడుతూ, సంఘ నియమాలకు కట్టుబడుతూ దేవుని వాక్యములో నీ కుటుంబాన్ని పెంచినప్పుడు నీ కుటుంబము క్షేమాభివృద్ధి కలుగుతుంది. అందుకే దేవుడు చెబుతున్న మాట, నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయిన నువ్వేం చేయాలి అంటే వాక్యానికి బాధ్యతలు అప్పగిస్తున్నాడు. చూడండి ఏమండి, పెళ్ళైన భార్యాభర్తలకి ఏం అప్పగిస్తారు? భార్యను అప్పగిస్తూ బాగా చూసుకోవాలి, గొప్పగా చెయ్యాలి, మంచి గొప్పగా ఆస్తులు కట్టాలి, కారు కొనాలి, ఆస్తులు పెంచాలి, ఇవి బాధ్యతలు అప్పగిస్తాం మనం. కానీ దేవుడు మనకు అప్పగించిన బాధ్యత సమాజానికి దేవుని మాటలు తీసుకెళ్ళాలి, సమాజాన్ని దేవుని వైపు మళ్ళిస్తే మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. చిన్న ప్రార్థన చేసుకొని ఇంకా అమూల్యమైన సంగతులు మనం వినడానికి మనం సిద్ధపడదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఏ దేశము, ఏ గ్రామము మీ మాటలను వినడం లేదో ఆ ప్రాంతము నాశనానికి వెళ్ళిపోతుందన్న మీ మీ మాటలు మాకు భయాన్ని కలిగిస్తున్నాయి నాయన. మీ దైవ సేవకుల ద్వారా అమూల్యమైన మాటలు మాకు వినిపించండి, నేర్పించండి. మా కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే మీ మాటలకు లోబడి బ్రతకాలి అని చెప్పిన మీ మాటలు, మరణానికి వెళ్ళిపోతున్నా దేవుని మాటల ప్రకారము బతకాలని చెప్పిన మీ మాటలు, పౌలు గారు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అంటున్నాడు నాయన. ఇదిగో వాక్యం తెలుసుకున్న పిల్లలుగా మేము ఉండటము సమాజానికి మేలు నాయన. మీ మాటలు ఏ ప్రాంతానికి వెళ్ళటం లేదు, ఆ ప్రాంతం నాశనం కాక తప్పదు. మీ మాటల చేత నైనా, మీ మాటలు, మీ వాక్యం చేత మమ్మల్ని బ్రతికిస్తారని అమూల్యమైన మాటలు మాకు ఇంకా నేర్పించి మా బ్రతుకులను సరిదిద్దుకునే భాగ్యాన్ని, అదృష్టాన్ని మా అందరికీ ప్రసాదిస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. చక్కటి ప్రారంభ పలుకులుగా సంఘక్షేమాభివృద్ధి గురించి మరి మాట్లాడుతూ సేవకులు చక్కటి విషయాలు తెలియజేశారు. మన ప్రాంతాలు, మన సంఘాలు క్షేమంగా ఉండాలంటే ఆ ప్రాంతంలో దేవుని యొక్క సేవకుని యొక్క ప్రత్యక్షత ఉండాలి. ఎందుకంటే దేవోక్తి లేకపోతే మనుషులు ఎలా ఉంటారు? కట్టు లేక తిరుగుతారు. దేవోక్తి ప్రకటించేది ఎవరు అంటే దేవుని యొక్క సేవకులు. దేవుని యొక్క సేవకుని ద్వారా కుటుంబాలు కట్టబడతాయి. త్రాగుబోతులు మారుతారు, వ్యభిచారులు మారుతారు, వ్యసనాలకు గురైన వారు మారుతారు. దేవుని వాక్యము సరైన రీతిగా అందించేటువంటి సేవకుల ద్వారా మన యొక్క దేశము బాగుపడుతుంది ప్రియులరా, మన ప్రాంతము బాగుపడుతుంది, సంఘము క్షేమాభివృద్ధి చెందటం అంటే ప్రియులరా దేశపు యొక్క క్షేమం అందులో దాగి ఉంది, రాష్ట్రం యొక్క క్షేమం అనేది దాగి ఉంది, కుటుంబాల యొక్క క్షేమం అనేది అందులో దాగి ఉంది. దీనంతటికీ ఆజ్యం పోసేది దేవుడే. కాబట్టి ఆ దేవుని వాక్కులు మన ప్రాంతాల్లో వినిపించేలాగున దేవుని యొక్క సేవకుని మీరు ఆహ్వానించండి. అక్కడ దేవుని వాక్కు